బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. 49 అల్ ఖయ్యూమ్, చావు పుట్టుకలకు అతీతుడు, నిత్యుడు అయిన కారణంగానే అల్లాహ్ అల్ ఖయ్యూమ్ అని పిలువబడుతున్నాడు. ఈ విశ్వ వ్యవస్థ అంతా ఒకరోజు నశించిపోయేదే, అయితే అల్లాహ్ ఒక్కడే మిగిలి ఉంటాడు. దివ్య ఖురాన్లో ఇలా ఉంది: కుల్లు మన్ అలైహా ఫాన్ వయబ్ఖా వజ్హు రబ్బిక జుల్ జలాలి వల్ ఇక్రామ్. ఈ పొడమిపై ఉన్న ప్రతి వస్తువు నాశనమైపోయేదే, కేవలం మహోన్నతుడు మహోపకారి అయిన నీ ప్రభువు మాత్రమే మిగిలి ఉండేవాడు. మనల్ని ప్రతిక్షణం మృత్యు వెంటాడుతూనే ఉంది. ఎక్కడ ఏ క్షణంలో మనం మరణిస్తామో తెలియదు. కాబట్టి స్పృహ వచ్చినప్పటి నుంచి మనిషి మరణించే వరకు సదా ఆ స్వామి తెలిపిన మాటపై నడుచుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం. వయసులో ఉన్నప్పుడు మనిషికి కన్ను మిన్ను కానరాదు. ముసలితనంలో దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలని మనిషి సర్వసాధారణంగా తలపోస్తూ ఉంటాడు. కానీ ఆ ముసలితనం వచ్చేంత వరకు తాను జీవించి ఉంటాడనే నమ్మకం ఉందా? మన జీవితం క్షణగండం, 100 ఏళ్ల ఆయుష్ లాంటిది. అందువల్ల మనిషి సదా తన లెక్కను సిద్ధంగా ఉంచుకోవాలి. అందుకని అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండటానికి వయసుతో ముడిపెట్టుకోరాదు. మృత్యువు మనల్ని ఏ వయసులో ఏ సమయంలో కబళిస్తుందో తెలియదు. నిత్య జీవితంలో ఏ సమయంలోనైనా ఇన్కమ్ ట్యాక్స్ వారో లేక సేల్స్ ట్యాక్స్ వారో వచ్చి మన వ్యాపార లావాదేవీల లెక్కలు అడుగుతారని లెక్కల్ని ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంచుకుంటాం. అలాగే మృత్యువు కూడా మనల్ని ఏ క్షణంలోనైనా స్వాధీనం చేసుకోవచ్చు. దానికి మన వయసుతో పని లేదు. చిన్న పెద్ద అందరూ దానికి సమానమే. ఒకరు తల్లి గర్భంలోనే మరణిస్తారు, మరొకరు శైశవంలో, మరొకరు కౌమారంలో, ఇంకొకరు యుక్త వయసులో, మరికొందరు పండు ముసలితనంలో మరణిస్తారు. ఏ దశలో ఆ స్వామి మనల్ని పిలుస్తాడో మనకు తెలియదు. కాబట్టి మన లెక్కను సదా సిద్ధంగా శుభ్రంగా ఉంచుకోవాలి. నిత్య జీవితంలో మనల్ని ఎవరైనా వారి అవసరానికి పిలిస్తే మనకు ఇష్టమైతే వారితో వెళ్తాం, లేకపోతే మానేస్తాం. కానీ ఆ సర్వకాలాల స్వామి పిలిస్తే చాలు, మనకు ఇష్టమున్నా లేకున్నా వెళ్ళి తీరాల్సిందే. అది కూడా ఉన్న పడంగానే వెళ్ళాలి. ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా ఆ స్వామి పిలుపును కాదనే శక్తి ఎవరికీ లేదు. కాబట్టి మనల్ని సృష్టించి పాలించి పోషించే ఆ ఏకైక స్వామిని మాత్రమే నమ్ముకొని ఆయన్ని మాత్రమే పూజిస్తూ జీవనయానాన్ని కొనసాగిస్తూ ఉండడంలోనే మన శ్రేయం ఇమిడి ఉంది. అల్లాహ్ సజీవుడు, నిత్యుడు, విశ్వ వ్యవస్థకు ఆధారభూతుడు. వాస్తవానికి ఆయన తప్ప మరొక దేవుడు లేడు. దివ్య ఖురాన్ 3:2.